మత్తయి సువార్త 26వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చక్కగా చెప్పండి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ పరిశుద్ధ దినంలో మన అంశము అభ్యంతరములు. ఆమేన్. అభ్యంతరములు. యేసు ప్రభువారు సిలువకు వెళ్ళే ముందు రాత్రి ఆయనను పట్టుకొనుటకు వాళ్ళు వచ్చే సమయంలో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పుచున్న మాట ఏమని తెలుసా? ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. అభ్యంతరపడడం అనగా అనుమానించడం, లేక నమ్మకము లేకుండా ఉండడం. కాబట్టి అభ్యంతరపడతారు ఈ రాత్రి మీరందరూ నా విషయమై అన్న ఈ అభ్యంతరముల గురించి ప్రభు చెప్పగానే శిష్యులు అందరూ ఉన్నారు అక్కడ. యోధా గారు తప్ప, ఇస్కరియోతు యోధా ఆయనను పట్టించడానికి ప్రధాన శాస్త్రుల యొద్దకు వెళ్ళి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి మిగతా 11 మంది ఉన్నారు. ప్రభు ఈ మాట చెప్పగానే వారిలో ఒకడైన పేతురు అన్నాడయ్యా, నీ విషయమై వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను మాత్రము అభ్యంతరపడను అన్న. వెంటనే యేసు ప్రభు అన్నాడయ్యా, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందే కోడి కుయ్యక ముందే చెప్తా అంటే కోడి కంటే కూడా ముందుగానే నీవు అబద్ధము ప్రభు చెప్పాడు. ఈ అభ్యంతరముల గురించి మనము కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రభు ఆ మాట చెప్పగానే పేతురు తన శక్తిపై ఆధారపడి, తన బలముపై ఆధారపడి, తన భక్తిపై ఆధారపడి ప్రభువుకి జవాబు చెప్తూ ఉన్నాడు. ఎన్నడూ మనము మన భక్తి మీదనే ఆధారపడకూడదు. ఆమేన్. మన శక్తి మీదనే ఆధారపడకూడదు. దేవుని శక్తి మనకు తోడైతేనే ప్రతి దానిని మనము జయించగలుగుతాం. మన భక్తికి తోడు దేవుని కృప తోడైతేనే దేనినైనా మనము సాధించగలుగుతాం. అంతేగాని మన సొంత శక్తి చేత ఏ కార్యమో చేయలేం. ఇది గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో ఈ అభ్యంతరం గురించి పేతురు తనకున్న శక్తి మీద ఆధారపడి వెంటనే అంటున్నాడు, వీళ్ళందరూ అభ్యంతర పడినా నేను మాత్రము నీ విషయంలో అభ్యంతరము పడను. చూడండి, వెంటనే ప్రభు ఏం జరగబోతుందో కూడా తెలియచేశాడు. చూడండి, ఇక మత్తయి సువార్త 26వ అధ్యాయం 33లో ఈ మాట చదువుకున్నాం కదా. నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ
చూడండి, ఇప్పుడు 16వ అధ్యాయం మత్తయి సువార్త 18-19 వచ్చిన, మరియు నీవు పేతురవు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. ప్రభు చెప్తా ఉన్నాడు పేతురుకయ్యా, నీవు పేతురు అనే మాటకు అర్థం రాయి అని అర్థం, బండ అని అర్థం. ఈ రాయి అనే మాటనే ఆర్సిఎంల బైబిల్లో ఆ పేతురు అనే మాటకు కొన్ని చోట్ల రాయి అని వ్రాయించాడు ఆ బైబిల్లో. అందుకని ఆర్సిఎం బైబిల్కు మన బైబిల్కు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. మనం ఇక్కడ పేతురు అని ఉంటుంది, అక్కడేమో రాయి అని ఉంటుంది. పేతురు అనే మాటకు అర్థం రాయి. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు కొంతమందికి రాయప్ప అని పేరు పెడతారు. ఎందుకని? రాయి అంటే పేతురని మనం పెట్టుకుంటాం, వాళ్ళేమో రాయప్ప అంటారు. రాయి అనగా పేతురు. చూడండి, పేతురు యొక్క స్థాయి ఏంటో దేవుడు తెలియజేశాడయ్యా. నీవు పేతురు అంటే రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతా అని ప్రభువు తెలియజేసి పేతురు యొక్క ఆత్మీయ స్థితిని బయలుపరిస్తే, పేతురు దానిని స్వతహాగా తన శక్తి అని అనుకొని దేవుని దగ్గర అంటున్నాడు, అందరు అభ్యంతరపడ్డా నేను మాత్రము అభ్యంతరపడ్డా. దేవుడు మనకిచ్చిన కొన్ని స్థాయిలు ఉంటాయి. ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగాన్ని బట్టి ఎన్నడూ నిన్ను నీవు హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే నీ బలము దానికి సరిపోదు, నువ్వు తగ్గించబడతావు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన ఆత్మీయంగా బలపరిచి ఆర్థికంగా స్థిరపరిస్తే దానిని బట్టి నువ్వు ఎన్నడూ నిన్ను నీవు గొప్పవానిగా చెప్పుకోకూడదు. తెలుసా, దేవుని యొక్క కృపను బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అని మన నోట చెప్పాలి. ఆమేన్. అంతేగాని నీ శక్తి యుక్తుల మీద ఆధారపడి ఎన్నడూ కూడా మాట్లాడకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15-18 వరకు. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే. ముందు ఆ మాటలా, అయ్యా నేను వీళ్ళందరికంటే అబద్ధమాడిన నేను ఆడను, ఈ సంగతి నీకు తెలుసని అనలా. పేతురుకు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు కొంత ఆత్మీయ శక్తి పొందుకున్నాడు, బలపడ్డాడు. ఇప్పుడు నీకే తెలుసు ప్రభు అంటున్నాడు. రెండో మారు ప్రభు అడుగుతాడు, చదువుమా. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని మరి ఒకసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. ఆ మూడవసారి ఆయన, సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడ్డాడు. చూడండి, యేసు ప్రభు అడిగినటువంటి మాట మూడో మారు అడిగినప్పుడు పేతురు కొంచెము బాధ కలిగేది. చూడండి, పేతురులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే కొంచెము తొందరపాటు స్వభావం, తొందరపడే స్వభావం.
11 మంది శిష్యుల్లో పేతురు ఒక్కడే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా శిష్యులందరూ ఉన్నారు, ప్రభు పేతురుని అడుగుతూ ఉన్నారు. మనము బలహీనులమని మన దేవునికి మనకంటే ముందుగానే తెలుసు. మనము భక్తి ఏ స్థాయిలో ఉన్నామో మనకంటే ముందే ప్రభువుకు తెలుసు. మనం ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నామో మనకంటే ముందే మన స్థితిని ఎరిగిన దేవుడా. కాబట్టి పేతురు బలహీనుడని, పేతురు తొందరపడతాడని యేసు ప్రభుకు ముందే తెలుసు. ఎన్ని మార్లు అడిగినా ప్రభు ఏం మాట అడిగాడు? అయ్యా, నీ వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ మాట ఎన్ని మార్లు అడిగినా ప్రభువా నీవే ఎరుగుదు అని చెప్పవచ్చు. కానీ 3వ మారు అడిగేసరికే పేతురు వ్యసన పడెను అని వాక్యములో చూస్తున్నాం. అంటే తొందరపాటు స్వభావం. ఇంకా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవు, యేసుతో కూడా ఉండినవాడు. 70-72 కూడా అక్కడ కూడా అమ్మా 3 మార్లు అడుగుతా. మొదట ఒక చిన్నది అడుగుతుంది, తర్వాత ఇంకొక ఆమె అడుగుతుంది, తర్వాత ఇంకొక ఆమె కూడా పేతురుని అడుగుతుంది. ఏమని? నీవు ఆయనతో కూడా ఉన్నవాడు, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి అని అడిగితే పేతురు మొదట బొంకాడు, 2వ మారు కూడా బొంకాడు, 3వ మారు కూడా బొంకుతాడు. చూసారా? అక్కడ ప్రభు 3 మారు అడిగాడు, ఇక్కడ పేతురు 3 మారు బొంకుతాడు. అప్పుడు వెంటనే కోడి కూసెను అని వాక్యములో చూస్తాం. పేతురు ఏమయ్యాడు? అభ్యంతరపడ్డాడు. అవునమ్మా, నేను ఆయనతో ఉన్నానని చెప్పే మాట పేతురు చెప్పాల. ఆ మాట పేతురు వాళ్ళతోటి చెప్పాల. ఆయన ఎవరో నేను ఎరుగను. 2వ మారు అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు. 3వ మారు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? అసలు నువ్వు మాట్లాడేది ఏందో నాకు తెలియనే. మనకు కూడా అభ్యంతరాలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలో మనం గమనిస్తే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 7, 8, 9 వచ్చిన అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరాలు రాక తప్పవు. చూసారా? అభ్యంతరాలు అనేవి ప్రతి విశ్వాసి జీవితంలో వస్తాయి. ప్రతి విశ్వాసికి అభ్యంతరాలు రాక తప్పనిసరిగా వస్తాయి అని. ఎక్కడెక్కడ అభ్యంతరాలు వస్తాయో ప్రభు చెప్పాడు. అక్కడ చదువుమా. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని ఏం చేయాలంట? నరికి నీ యొద్ద నుండి. చెయ్యి అభ్యంతరపరచడం అంటే ఏంటో తెలుసా? నీ పని ప్రార్థనకు అభ్యంతరమైంది ఒక్కొక్కసారి. అంటే నువ్వు పనికి వెళ్తుంటావు, అదే సమయంలో ప్రార్థన ఉండేది. అర్థమైందా? అప్పుడు నువ్వేం చేయాలి? పనిని మానుకొని ప్రార్థనకు రావాలి. కానీ ఎక్కువ మంది ఈ పని చెయ్యాలి. ప్రార్థన మానుకొని, చెప్పండి, పని మానుకొని ప్రార్థనకు రా. ప్రభు అన్నాడు, నీ చెయ్యి ఒకవేళ అభ్యంతరంగా ఉందేమో ప్రార్థనకి, ఆ చేతిని నువ్వేం చేయాలి? నరికేసి. అంటే నీ పనిని మానేసి. పోయినసారి చెప్పా, అమెరికాలో ఒక ఆయన మంచి విశ్వాసి అంట. ఆ విశ్వాసి ఒక కంపెనీలో పనిచేస్తాడు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ హెడ్ ఒకరోజు చెప్పాడంట, అయ్యా నువ్వు ఆదివారం ఉదయము
9 గంటల కల కంపెనీలో పనికి రావాలి. ఈ మాట చెప్పగానే ఆయనకు బాధ వేసింది. ఎందుకని? ఆదివారం కుటుంబంతో కలిసి మందిరానికి వెళ్ళే అలవాటు ఆయనకు. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చి చెప్పాడు. ఇంటికాడ ప్రార్థన చేయించుకున్నాడు. ఆ తర్వాత కంపెనీకి డ్యూటీకి వెళ్తే, రేపు ఆదివారం నువ్వు తప్పనిసరిగా ఉదయం డ్యూటీకి రావాలా అని చెప్పారు. ఏనంట ఆ మాట విని ఏం చేయాలో అర్థం కాక, నేను ఆదివారము ప్రార్థన మానేసి నేను ఇంటి ఈ పనికి రాలేను అని చెప్పాడు. చూసారా అమ్మా? ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ కంపెనీ యజమానుడు అన్నాడట, మనం ఆ పాపం తీసుకుని అటు చివరన కూర్చో, అటు చివర కూర్చో. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యజమాని, ఆ కంపెనీ యజమాని ఆ మాట చెప్పాడో, ఇకేనా బాధేసి నేను రాలేను, ఆదివారం మందిరం మానేసి నీ పనికి నేను రాను. ఆ మాట చెప్పగానే నువ్వే పనికి మానేయి అని చెప్పాడు. పని మానేసి, పని మానేయమనగానే ఇతనికి ఆ పని తప్ప బ్రతుకు తెరువు ఏమీ లేదు. ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాడు. భార్య బిడ్డలకు చెప్పుకొని బాగా దుఃఖంతో ప్రార్థన చేసుకున్నాడు, ఏడ్చుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో ఒక దారి చూపుతాడని మంచి విశ్వాసముతో ఉండి ఒకరోజు వినండి, ఆ పని మానుకున్న తర్వాత ఇంకొక చోట ఎక్కడన్నా పని ఉందేమో వెనకటానికి వెళుతుంటే తను వేసుకున్నటువంటి షర్టుకి, ఈ వేసుకున్న షర్టుకు గుండి ఊడిపోయిందంట. చొక్కాకి ఏం ఊడిపోయింది? గుండి లేదు. అప్పుడు గుండు పిన్ను తెచ్చి భార్య ఇచ్చింది. ఆ చొక్కాకు ఆ దీని బటన్కు బదులుగా గుండు పిన్ని పెట్టుకో. ఆ గుండు పిన్ను తీసుకొని అలా పెట్టుకుంటుంటే చేతిని గుచ్చుకుంది. గుండు పిన్ను చేతి గుచ్చుకునేసరికి రక్తము బాగా వచ్చింది. సరే, ఆ గుండు పిన్ని తీసి అక్కడ వేస్తాడు. ఈ రక్తం కొడుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ పని కోసం వెతకడానికి వెళ్ళాడు. పని వెతికి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఆయనకు ఆ మనస్సులోనంటూ ఒక ఆలోచన ఇచ్చాడు. ఇలా గుండి లేని వాళ్ళందరూ గుండు పిన్నులు పెట్టుకుంటున్నారు, నేనేం గుర్చుకున్నానే? ఎంతమంది ఇలా గుండు లేని వాళ్ళందరూ పెట్టేటప్పుడు ఎంతో మంది గుచ్చుకొని ఉంటారు, ఎంతో మందికి రక్తము కాదు అని ఈ బాధ లేకుండా చెయ్యాలి అని తన మనస్సులో ఆలోచించాడు. ఆలోచించి కొన్ని రోజులు ప్రార్థన చేస్తే ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఆ ఊరిలో మందిరానికి వెళుతూ ఉన్నాడు కదా, మందిరంలో కొంచెం ధనవంతుడుంటే అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడట, అయ్యా, ఈ గుండు పిన్ను స్థానంలో ఇంకొకటి నేను సిద్ధపరుస్తాను. బటన్ లేదు, గుండు పిన్ను పెట్టుకుంటే గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకుని రక్తం వచ్చే పరిస్థితి లేకుండా నేను ఇంకొకటి కనిపెడతాను అని ఆలోచన వచ్చింది. నువ్వు దానికి పెట్టుబడి పెట్టమంటే ఆయన సరే అన్నాడు. కొద్దిగా డబ్బు తీసుకున్నారు. ఇద్దరు కలిసి పిన్నీసులు తయారు చేయడము ప్రారంభించారు. అప్పటి వరకంట భూమి మీద పిన్నీసులు, గుండు పిన్నులే ఉన్నాయి కానీ పిన్నీసులు. ఎప్పుడైతే గుండు పిన్ను బదులు ఈ పిన్నీసులు తయారు చేయడం ప్రారంభించాడో ప్రపంచమందరికి అవసరమైంది. గొప్ప లాభాలు వచ్చాయి. ఆ మందిరానికి వచ్చే వాళ్ళందరిలో కల్లా ధనవంతుడయ్యాడు. చప్పట్లు కొట్టి. ఒకవేళ ఆదివారం ప్రార్థన మానుకొని పనికి వెళ్ళి ఉంటే ఆయన పిన్నీలు కనిపెట్టేవాడు కాదు. ఎల్లకాలం ఆ యజమాని కిందనే దాసునిగా, పనివానిగా బ్రతికేవాడు. ఇప్పుడు
ఈ పిన్నీసులు తయారు చేసే కంపెనీకి గొప్ప అధికారి అయ్యాడు. ఆయన దగ్గర కొన్ని వందల మంది పని చేయడానికి అవకాశము కలిగి. చూడండి, ఆ ప్రార్థన మానుకొని ఆ పనికి వెళ్ళేది కాదు అన్నందుకు దేవుడి ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకవేళ ప్రార్థన మానుకొని పనికి వెళ్ళి ఉంటే ఎప్పుడు ఆ కంపెనీలో పనివాడిగానే ఉండేవాడు, కానీ ఒక అధికారి అయ్యేవాడు. కాబట్టి కొన్ని మార్లు మన జీవితాల్లో అభ్యంతరాలు వస్తాయి. నీ చెయ్యి అనగా నీ పని, చేతులతో ఏం చేస్తాం? పని చేస్తాం. నీ పని నీ ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉంటే ఆ పనినైనా నీ యొద్ద నుండి తీసి పారవే. రెండో మాట ఉంది చూడండి అక్కడ, నీ పాదము నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలంట? మనం అంటే కన్నును లాగి పడేయాలి. మనం పడేస్తామా? ఎవరు మా పని? దాని అర్థం ఏందో తెలుసా? నీ చూపులు సరిగా లేకపోతే, నీ కన్ను సరిగా లేకపోతే అసలు దాన్నైనా తీసేయి, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం నీవు మీరకూడదు. కంటిని గురించి చూడండి, మత్తయి సువార్త కంటిని గురించి కొన్ని వాక్యాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండి నీ ఎడల చీకటి ఎంతో. కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటదంట. ఆమేన్. ఒకవేళ కన్నుగైన చెడినదైతే నీ దేహమంతా చీకటి అయి ఉంటదంట. ఎంత గొప్ప హెచ్చరిక! కన్ను చెప్పండి మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉండును. బైబిల్లో చెప్పిన మాట చెప్పాలి. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగు. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటి. అర్థమైందా? కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగు, కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటి. చూసారు, నీ దేహమంతా చీకటి. అందుకని మన కన్నులను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే కళ్ళలో మంచి కళ్ళు ఉన్నాయి చెప్పండి, చెడ్డ కళ్ళు కూడా ఉన్నాయి. కొంతమంది కళ్ళతో చూస్తే వాళ్ళకి చెడు ఆలోచనలే వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ కళ్ళను అలా చెడుతో నింపుకున్న మన చూపులు చాలా శ్రేష్టమైనవిగా ఉండాలి. గొప్ప భక్తుడైన యోబు గారు ఒక మాట అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 30 కీర్తనలకు ముందు ఉంటుంది. 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాడట. ఏంటా నిబంధన? కన్యకలను నేను ఎలాగూ చూస్తాను. ఒకవేళ నేను అలాగూ చేస్తే పరలోకమందున్న నా దేవుని ఆజ్ఞను నేను మీరిన వాడిని అవుతాను. దేనితో నిబంధన అంట? చెప్పండి, దేనితో? కన్నులతో నిబంధన చేసుకో. కన్నా నీవు కన్యకలను చూడనే చూడ. ఎంత అద్భుతమైన నిబంధన చూడండి. కన్నుతో చెప్పుకున్నాడు తను. నేను నా కన్నులతో నిబంధన అంటే ఒడంబడిక చేసుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు. ఏమని? కన్యకను నేను చూడకూడదు. చూస్తాడు కానీ చెడు చూపుతో చూడకూడదు. అంటే తన కన్నును చాలా జాగ్రత్తగా సిద్ధపరుచుకొనుచున్నాడు.
మన అవయవాలన్నిటిలో కల్లా కన్ను చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కన్ను లేకపోతే ఈ భూమి మీద నువ్వు దేనిని చూడలేవు. అందుకనే సర్వేంద్రియనాం నయనం ప్రధానం. సర్వేంద్రియనాము నయనం ప్రధానం అంటే అన్ని అవయవాలన్నిటిలో కల్లా కన్ను ముఖ్యమైనది. ఆమె కన్ను ముఖ్యమైనది. ఈ కన్నును మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ కన్ను నీ మాట లేదనుకో, ప్రభు చెప్పాడు కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే వినకపోతే కన్నును తీసేయి, కన్నును పీకి నీ యొద్ద నుండి పారవేయి. ఎందుకో తెలుసా? 2 కన్నులు కలిగి అగ్నిగుండంలో పడే కంటే, చూడండి ప్రభు మనకి ఎంత మంచి ఉపదేశము, ఒక కన్ను కలిగి పరలోకములో ప్రవేశించటము ఎంతో. 2 కన్నుండి నరకానికి వెళ్ళేదానికంటే ఒక కన్ను కలిగి పరలోకం వెళ్ళడం ఎంతో శ్రేష్టం. చూసా? కాబట్టి కన్నులను మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమైందా? కన్ను అనేది చాలా ప్రధానమైనది. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు అంటాడు, నీ కన్నులు సరిగా పనిచేయలాగున నా యొక్క కాటుకుంది, దాన్ని తీసి నీ కన్నులకు పెట్టుకో. ఇప్పుడు అసలు కాటుకు పెడుతున్నారు ఎవరన్నా? మా కాటుకు పెట్టేళ్ళే చిన్నప్పుడు కాటుక చక్కగా పెట్టేవారు. కాటుక కన్నుకు చక్కని చూపుకు ఉపయోగపడుతుంది. ఏవైనా చిన్న చిన్న నలకలు కంట్లో పడితే ఆ కాటుక లోపలికి వెళ్ళి వాటిని బాగా మెత్తన చేసి బయటికి తెస్తుంది. అందుకని కాటుక పెట్టే. ప్రభు అన్నాడు, చదువు ప్రకటన గ్రంథం, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పొచ్చు. కాటుక ఏదో తెలుసా? దేవుని వాక్యం. ఆమేన్. ఈ వాక్యమే మన కన్నులకు చెప్పాలి కాటుక. కన్నులకు కాటుక. ఒక సహోదరుడు చెప్పాడంట, అయ్యా మా ఆఫీసులో నా ఎదురుగానే ఒక టైపిస్ట్ అమ్మాయి ఉంది, నా ఎదురుగా అమ్మాయి కూర్చుంటే పొద్దాక నాకు ఆ అమ్మాయి గుర్తొస్తా ఉంది, నేను పని చేయలేకపోతున్నాను, చాలా అందగతి, ఏం చేయాలి? వెంటనే సేవకుడు చెప్పాడట, బైబిల్ నీ దగ్గర పెట్టుకో, అలా చూడాలనుకున్నప్పుడల్లా బైబిల్కి వెళ్ళి చూడు. ఇంకా నీ మనసులో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి అనుకో, బైబిల్ తెరిచి ఒక అధ్యాయము చదువు. అలా చేయబట్టిన తర్వాత తన కన్నులు ఇంకెప్పుడు దేవుని ఆజ్ఞను మీరనే. మనకు కూడా కొన్నిసార్లు చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళమాక, మనుషులను అడగమాక, ప్రభు యొక్క వాక్యాన్ని తెరిచి వాక్యం చదువుకో. నీ మనస్సును వాక్యం దేవుని స్వాధీనంలోనికి తీసుకొని వస్తుంది. ఈ వాక్యం మనల్ని సరి అయినటువంటి ఆలోచనలతో నింపుతుంది. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తన. మా బైబిల్ ఉన్న వారందరూ చూడండి. 8వ చరణం, నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. 6వ చరణం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్షణం చేయనప్పుడు అవమానకరమైన విషయాలు నీ హృదయంలోనికి రానివ్వు. అలాగే 18వ చరణం చూడండి, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు. కాబట్టి అయ్యా నీకు చెడ్డ ఆలోచన రాగానే బైబిల్ తెరిచి చదువుకయ్యా అని చెప్తే ఆ రోజు నుండి ఆయన టేబుల్ మీద బైబిల్ ఉంచుకున్నాడట. తన చెడు ఆలోచనలను జయించాడు. మనం కూడా మన కన్నులు ఒకవేళ అభ్యంతర కారణంగా ఉన్నాయా, దాన్ని తీసిపడే.
దాన్ని తీసిపడేయి. ఆ అభ్యంతరమును బట్టి నువ్వు నరకానికి వెళ్ళకూడదు, దానినే తీసిపడేయి. అలాగే ప్రభు ఇంకొక మాట చెప్పాడు, చదువు అక్కడ. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట ఎంతో మేలు. ఈ చిన్నవారిలో ఒక్కనినైనాను ధృవీకరించకూడదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఏది నీకు అడ్డుగా ఉందో, నీ పని నీకు అడ్డుగా ఉందా, పనినే మానే. దేవుడు నిన్ను ఉపస్థించేవాడు కాదు. నీ చెయ్యి అభ్యంతరంగా ఉందా, చెయ్యిని అంటే నీ పనిని తీసేయి. నీ కన్ను అభ్యంతరంగా ఉందా, దానిని తీసివేయి. నీ కాలు అభ్యంతరకరంగా ఉందా, దానిని తీసేయి. అంటే అవన్నీ కూడా వాక్యము ద్వారా జయించి ప్రభువును మాత్రమే మనము ఘనపరచాలి. యోహాను గారి గురించి కూడా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29-36 వచ్చిన. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 36లో కూడా అదే మాట ఉంది, లోక పాపములను మోసుకొని పోవు. ఇలా చెప్పాడు కదా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఈ లాంజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. లాజరును లేపిన తరువాత యోహాను గారి జీవితంలో కూడా అభ్యంతరం వచ్చింది. 3వ అధ్యాయం మత్తయి సువార్త 13 నుండి 16 వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును చంప చూచుచున్నాడు, ఆయనను వెతకబోచున్నాడు చంపడానికి. నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట వెతుకొని ఐగుప్తునకు పారిపో. చూశారు, ప్రభు నీవు దేవుని కొరకు ఏది త్యాగం చేస్తావో వాటిని మరిచే దేవుడు కాదండి. యేసేపు మరియమ్మతో ఉన్నాడు. ఆమె ప్రసవ దినాలు నిండి ప్రసవించే వరకు ఆమెను ఎరుగకుండా ఆమెతో ఉంటే దేవుని దూత వచ్చి ఎప్పటికప్పుడు యేసేపుకు బోధ చేసేది. అయ్యా, ఏ రోజు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు కాబట్టి నీవు ఈమెను తీసుకొని ఇంకో దేశానికి వెళ్ళి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు ఏదైనా త్యజించి ప్రభువును వెంబడించగలిగితే ఆయన మనతో ఉండి సమస్త విషయాలు కూడా మనకు ముందుగానే బోధిస్తాడు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ప్రభు అంటున్నాడు. యోహాను గారు తన శిష్యులను పంపి యేసు ప్రభు దగ్గరికి పంపి ఒక మాట అడిగాడు, రాబోవాడు నీవేనా, మేము ఎవరి కొరకన్నా ఇంకా కనిపెట్టాలా అని. అప్పుడు యేసు ప్రభు అన్నాడయ్యా, నా విషయమై ఎవడు అభ్యంతరము చెందకూడదు. ఆమేన్. అందరూ చెప్పండి నోటితో, యేసయ్య విషయమై మనము ఎన్నడూను అభ్యంతర పడకూడదు. ఆమేన్. ఇంకా దైవజనుడు దొరకొండ వచ్చి ఆ రోజుల్లో కుర్చేడు వెళ్తా ఉన్నాడంట. కుర్చేడు వెళ్తా ఉంటే ఆ రోజుల్లో వాహనాలు లేవు, బస్సులు లేవు, ఇవన్నీ బండ్లన్నీ లేవు. ఎద్దల బండి కట్టుకొని ఆ ఎద్దల బండి మీద కూర్చొని
వెళ్ళేవాడు. ఆయన ఆ రోజులు అలా వెళుతూ ఉంటే గంగా దొనకొండ దగ్గరికి వెళ్ళేసరికి ఆ చక్రం ఉంది కదా, బండి చక్రం ఊడిపోయింది, ఇరుసు ఇరిగి ఊడిపోయింది. వెంటనే ఎందుకు ఇలా జరిగిందా అని ఆయనంట ఆ రోడ్డు దగ్గర ఒక చెట్టు వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. ఆమె బండి ఇరిగింది, ఎట్లా ఒక బండి పిలవండి, ఈ పనులు చేయకుండా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రభువా, కారణం చూపించయ్యా అని ప్రార్థన చేస్తుంటేనంట దేవుడు, అయ్యా ఇదిగో తూర్పు వైపుకు ఈ బజారుని వెళ్ళు అన్నాడంట. ఏం చేసేది? ప్రార్థన దేనికయ్యా? ఈ బండి చక్రం విరిగిపోయింది, కుర్చీలో ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలి, ఈ చక్రం విరిగిపోయింది, ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుడు ఏం చూపించాడు? ఈ బజారుని తూర్పు వైపు క్రిందకి లేచాడు. అందరికి చెప్పాడు, ప్రభు ఎటు వెళ్ళమంటున్నాడయ్యా, వెళ్దామని బైబిల్ తీసుకొని అందరూ కలిసి ఆ బజార్లో చివరికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమె ఈ సేవకుడు దొనకొండ వస్తాడయ్యా, నేను దొనకొండ వెళ్ళడానికి ఏ మార్గము లేదు, అక్కడి నుంచి కూర్చోడు వెళ్తాడు, ఈ ఊరిలో కూడా నా దగ్గరకు వచ్చేటట్టు సహాయము. ఈమె ప్రార్థన బలమైన ప్రార్థన. అక్కడికి వచ్చేసరికి వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఈ సేవకుడికి తెలియదు ఆ సంగతి, ఎవరికి తెలియదు. ఆ మాత్రం ఇంట్లో కూర్చొని పట్టుదలతో ఏం చేస్తుంది? అయ్యా అయ్యా ఆ సేవకుని ఒకసారి నా ఇంటికి రప్పించయ్యా, నేను వెళ్దామంటే మార్గాన్ని వెళ్ళడానికి ఏం అవకాశం లేదు. దేవుణ్ణి బహు బ్రతిలాడుతా ఉన్నాను. చూసారా, మన దేవుడు ప్రార్థన చెప్పాలి, ఆలకించే. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసరికి తలుపు వేసుకున్నాము, లోపల గొప్పగా కేకలేసి ప్రభువును బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తారు. ఇది ఎప్పుడో తెలుసు, 40-50 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళెళ్ళి, ఇదిగో ఈయన మన బండి ఇరుసు ఎరగొట్టింది. ఆమె ఈమె ప్రార్థన మన బండి ఇరుసు ఎరగొట్టేసి తలుపు కట్టా. ఎచ్చి తలుపు తీసరికి ఎదురు ఎవరున్నారు? ఎవరైతే ప్రార్థన చేస్తుందో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తుందో, ఎవరైతే తన ఇంటికి రావాలని ప్రభువుని అడుగుతుందో ఆ సేవకుడు ఎదురుగా నిలబడ్డాడు. వెంటనే కాళ్ళ మీద పడిందంట. అప్పుడు ఆయన చెప్పాడంటమ్మా, నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు నా కాళ్ళ మీద కాదమ్మా, నేను నీ కాళ్ళ మీద. అంత గొప్ప ప్రార్థన నీది. ఈ బండి ఇరుసు ఇరిగిపోవడం అనేది సామాన్యంగా జరగనే జరగదు. నీ ప్రార్థన ఆ కార్యాన్ని చేసింది. ఆమె చూశారు. అప్పుడు ఏం కూడా బైబిల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకొని వాళ్ళతో కలిసి వచ్చేసరికి ఈ బండి తీసేసి ఇంకొక బండి సిద్ధపరిచారు. బండి అందరితో పాటు ప్రార్థనకి వెళ్ళింది. చప్పటి కొట్టి ప్రభువుని. దేవుడు నీ ఆశను ఎన్నడూ వ్యర్థము చేసేవాడు కాదు. చదవండి ఆ మాట. 107వ కీర్తన 9వ చరణమా. ఏలయనగా ఆశపడ్డ ప్రాణములను తృప్తిపరిచే. చూసారా, ఆశగా నీకుంటే అమ్మా, నీ దగ్గరికి దేవుడు పరలోకాన్ని తీసుకొని వస్తాడు. ఆమె అయితే నీకేముండాలి? అవట్టి ఆశ కాదు, మన పట్టుదల కూడా ఉండాలి. ఇంత తిందామని ఆశ ఉంటే ఎట్లా? దానికి తోడు ఏముండాలి? ఆమంతా తలుపేసుకొని, అయ్యా అయ్యా ఆ సేవకుని చూడాలని చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, మరి ఆయన దొనకొండ వస్తున్నాడయ్యా, కుర్చేడు వెళ్తాడయ్యా, మధ్యలో నేనున్నా, నా దగ్గరికి వచ్చేటట్టు సహాయము. ఎంత అద్భుతం! ఆయనే భక్సింగయ్య గారు, ఆయనే ఆ ప్రయాణములు అక్కడ ఆగిపోయి అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఇప్పుడు ఒక సంఘం అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి నీకు అభ్యంతరం ఏముందో దానిని నీ యొద్ద నుండి తీసి పారవేయి. ప్రభు అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు.
ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం నుండి 58 వరకు యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచూ ఉండారు. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబును యోసేపును సీమోను యోదాను వారి తల్లి సహోదరులు కాదా అని ఆయనను గురించి అభ్యంతరపడ్డారు. యేసు ప్రభు సొంత ఊరికి వచ్చాడు. సొంత ఊరికి వస్తే అందరిని ప్రార్థన చేయించుకొని మేలు పొందుతుంటే వేరే ఊరు వాళ్ళు వచ్చి ఆ ఊరి వాళ్ళంట ఈయనెవరు మరియమ్మ కొడుకు కాదా? ఈయన సహోదరులందరూ మనతోనే ఉన్నారు కదా, ఈయన దగ్గరికి పోయేది ఏందని ఆయన విషయమై అభ్యంతరపడ్డాడు. చూసారా, నీకేదన్నా భయంకరమైన ఇబ్బంది వచ్చిందనుకో, ఈ ప్రార్థన చేస్తే ఇదేం చేస్తారు అని అనుకోమాక, ప్రార్థన నువ్వు చెయ్యలేని కార్యాలను ప్రార్థన చేస్తావు. నువ్వు సాధించలేని దానిని ప్రార్థన ద్వారా సాధించగలుగుతావు. అక్కడ సొంత ఊరి వారందరూ ఆయనను గురించి అభ్యంతరపడ్డారు. అభ్యంతరము చెందకూడదు. ప్రభు ఆ మాటను తెలియజేస్తున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే అమ్మా, నీకు చదువు లేకపోయినా వినాలి, నీకు చదువు లేకపోయినా దేవుని నువ్వు నమ్మకంగా పట్టుదలగా ప్రార్థన చేస్తే చదివే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు చెప్పామే అమ్మా, ఆ సేవకుడిని ఆపినామా, చదువు లేదా, చదువు మూట. మళ్ళా ఈయన ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట, ప్రభువా నేను బైబిలు చదవాలని ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఆమెకు బైబిలు చదివే జ్ఞానం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ. బైబిల్ చదువుద్ది కానీ పేపర్ తీసుకెళ్ళిస్తే చదవలేదు. దేవుడిచ్చిన జ్ఞానం చూడండి. అంటే నీకు పట్టుదల ఉండాలి కానీ, నువ్వు విశ్వసించాలి కానీ, దేవుడు ఎంత గొప్ప కార్యమైన నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమె బైబిల్ చదువుతుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. అమ్మ, నువ్వు ఎన్నో క్లాస్, అసలు నాకు బడి తెలియదయ్యా, మరి ఎట్లా చదువుతున్నావు? నేను ప్రార్థన చేస్తే దేవుడు బైబిల్ చదివే జ్ఞానము ఇచ్చాడు. చదువు రాదనుకున్న ఒకసారి ఆలోచించాను. పట్టుదలగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కూడా కార్యాన్ని చేస్తాడు. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై. అంటే సైతాన్ అభ్యంతర పెడద్ది. నువ్వు ఖచ్చితంగా ప్రార్థనకు పోవాలనుకున్నప్పుడు సిద్ధపడుతుంటే ఏదో ఒక ఆటంకాన్ని సైతాను తీసుకొస్తాడు. ప్రార్థనకు రాకుండా చేయడానికి సైతాను తన ప్రయత్నం తాను చేస్తాడు. అయితే నువ్వు సైతాను ప్రయత్నాలకు లోబడే వ్యక్తిగా ఉండకూడదు. ఆమె పేతురు అంటున్నాడు ప్రభువును పట్టుకొని, ప్రభువా నీవు సిలువకు వెళ్ళకుందువు గాక, నీకు శ్రమలు రాకుండును గాక అని అంటున్నాడు. ప్రభు అన్నాడు, సాతానా, పేతురు కాదు, పేతురులో ఉండి సైతానా మాటలు చెప్పేస్తాడు.
సైతాన్ అంతే. మనము ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఆలోచనలు వచ్చినప్పుడు అవి నువ్వు నెరవేర్చకుండా, అనుసరించకుండా ఆటంకం కలిగిస్తుంది. కావాలంటే చూడండి, గొప్ప గొప్ప మా పిల్లలందరూ బాగా చదువుకుంటారని మనం అనుకుంటాం. వాళ్ళు సరిగా చదవరు ఎక్కువ మంది. ఈ పేదోళ్ళ పిల్లలు ఉంటారు, బాగా కడుపు గాలిలో వీళ్ళని బాగా చదివి ఉన్నతమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. ఎందుకని ఈ గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు ఉన్నారే, వాళ్ళకి సైతం ఏం చేస్తారంటే, నువ్వు చదవకపోతే లేరా, మీ నాన్న బాగా సంపాదించారు, నువ్వు చదవకపోతే లేరా నీకు మస్తుగా. దొరకొండలో ఒక అబ్బాయి అంటుంటాడు, ట్రైన్ ఎక్కుంటే బాత్రూమ్ కాడికి పోయి సిగరెట్ కాలుతాడు. పక్కోడు అన్నాడు, అరే ఇంత చిన్న వయసులో మాకే రా 2 ఇల్లులు అమ్మితే మొత్తం ఉన్నాయి. చూసా, 2 ఇల్లులు అమ్మితే నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతా ఉన్నా. బస్ స్టాండ్లో వాళ్ళకు ఒక చాలా ఇల్లులు ఉన్నాయి. అందుకు వాడు ఆ మాట అంటాడు. సైతాన్ తెప్పించింది ఆలోచన, వాళ్ళ నాన్న చెప్పిన ఆలోచన కాదు. పోతే గుడికి పోతే సేవకుడు చెప్పిన ఆలోచన కూడా కాదు. ఎవరు చెబుతున్నారు? సైతాన్. నేను ఆ పక్కనే ఉన్నా, వాడిని పిలిచి, వాడి పేరు మనోహరం. ఏం పేరమ్మా? మనోహరమేగా, చేసే పని మనోహరంగా లేదు. నేను వాడిని పిలిచారు, రారా, ఎన్ని ఇల్లులు ఉన్నాయిరా, ఎంత అమ్ముకుంటావు, ఎన్ని అమ్ముతావు అని అంటే, ఏదో అనుకో అని అంటూ, అంటే సులకన మనం చెప్పే వాళ్ళకి. సైతాన్ అట్లా చేసింది. తుదకు 10th తప్పాడు, ఇంటర్ తప్పాడు, ఏమిటికి పనికి రాలా. ఇప్పుడు రోజుకు 2 పెట్టెలు సిగరెట్లు కాల్చుకుంటూ తిరుగుతున్నాం. మనకు కనపడదు అయ్యే, కనపడని ఇంకా చాలా అలవాట్లు సైతాను వాడికి పెట్టి ఉంటుంది, అంటించి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన నీలో ఎప్పుడు వచ్చినా వినాలి, అది సైతాను పెట్టింది అని గుర్తు పెట్టుకోవాలి. ఆమె అయ్యా ఈ పని చేయొద్దయ్యా అంటే, సైతాను నీలో ఉంటే ఆ మాట నీకు చాలా కష్టంగా ఉండేది, కష్టంగా ఉండేది. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది పిల్లలను చూస్తాం, ఒక తల్లిదండ్రికి పుడతారు. ఒక పిల్లోడేమో చాలా విధేయతగా చెప్పాలి, విధేయతగా ఉంటాడు. ఇంకొకటి చదువుతుంటే మనకు ప్రశ్నలు వేస్తాం, మనకే ఎదురు ప్రశ్నలు వేస్తాం. ఈ పిచ్చయ్య కూడా 3 ఉన్నారు కదా మా వాడికి. ఆ 2వ వాడు కొంచెం భద్రంగా కూర్చుంటాడు, చెప్పగానే ఏం చెప్పిన భద్రంగా చేస్తాడు. వాడిని అంటే బయట తిరుగుతూ ఏదంటే ఇక్కడ ప్లేస్ లేదయ్యా, ప్లేస్ ఇస్తారు అయ్యా అని నేను చెప్తుంటే వాడు కూర్చుండు, లక్కీగా వాడు కూర్చుండులే, ఇవన్నీ నీకెందుకు, నేను రమ్మన్నాను వచ్చి. పిల్లలు తేడా, ఇవన్నీ ఎవరు పెట్టే చెప్పాలి? సైతాను పెట్టి. సైతాను పెట్టే ఆలోచనలను అనుసరించినోడు ఎవడి భూమి మీద సుఖంగా లేడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన ఏ ఆలోచన వచ్చినా నీకు చెప్పాలి, అది సైతాను పెట్టిన ఆలోచన. దేవుని వాక్యానుసారంగా ఉన్నావంటే దేవుడు నీ హృదయంలో మంచి ఆలోచన పెడుతున్నాడు. ఎవరైనా మంచి విషయాలు చెబితే నీ ఒళ్ళు ఒప్పుకోవడం లేదంటే నీళ్ళు ఎవరున్నారో తెలుసా? సైతాను ఉంటేనే మంచి విషయాలు నీకు అక్కడికి రావు. మంచి విషయాలు చెప్తుంటే నీకు రుచిగా ఉండదు. సైతాను నీలో ఉండి ఏదాయని చెప్పాలి అని అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ పేతురు అంటున్నాడు, ప్రభు ఏమో గొప్ప కార్యం చేయడానికి ఈ లోకానికి వస్తే ఆ కార్యం జరగబోతుందని చెప్తే పేతురు అంటున్నాడు, అయ్యా నీకు ఆ పని దూరమగునుగాక. ఆ మాట చెప్తే ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురికి వెళ్ళి, పేతురు ఎందుకంటే చెప్తావు అలా సాతానా. ఎవరంటే పేతురు. అంత పేతురును పట్టుకొని ప్రభు ఏమన్నాడు, మరి నీ సంగతి నా సంగతి చెప్పు, మనల్ని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పేతురుతో మాట అన్నాడని, సాతానా నా వెనుకకు. ఎవరైనా నీకు ఒక మంచి విషయం చెప్పినప్పుడు వినడం లేదంటే నీలో సైతాను ఉందని గుర్తుపెట్టుకోవాలి. సైతాన్ నిన్ను ఏం చేస్తుంది అమ్మా? సైతాను బట్టిన వాళ్ళ పరిస్థితి బైబిల్లో చూస్తే వాళ్ళను వాళ్ళే గాయపరుచుకున్నారు, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే.
నువ్వు వద్దు అన్న పని చేస్తే నీ శరీరం కూడా రోజు రోజుకు గాయపడిపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఇక అది ప్రార్థనకు అభ్యంతరకరంగా ఉందా, దాన్ని తీసివేయి. ప్రభు యొద్దకు రా. ప్రభువు నిన్ను అద్భుతమైన రీతిలో ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆమేన్. ఎప్పుడైనా ప్రభుకి వ్యతిరేకమైన కార్యము నీలో ఉంది అని ఎవరైనా బోధ చేస్తే దానికి లోబడు, దానిని తీసివేసుకో. ప్రభు బిడ్డగా నీవు క్షేమంగా ఉంటావు. చూడండి, ఇంకా మరొక వాక్యం తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంచిమి. సౌలును మేమును పౌలను నేనును వారు రావాలనని ఉండగా, కానీ సాతాను మమ్మును గుడికి రావాలనుకుంటా. సాతాను ఏం చేస్తుంది? నిన్ను రాకుండా. పౌలు గారిని కూడా అంట ఒక సంఘానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. సైతాన్ ఏం చేసింది? వెళ్ళకుండా అభ్యంతరము చేసింది. దేవుని యొద్దకు రావడానికి ఏది అభ్యంతర కారణమో దయచేసి దాన్ని తీసివేసుకోవాలి. వాక్యం వింటూనే ఇక్కడ ఉన్న మనం అందరం ఆలోచించాలి. ప్రభువుకు నీకు ఏది అడ్డంగా ఉందో దాన్ని నువ్వేం చేయాలి? తీసివేసుకోకుండా ఆ అభ్యంతరాన్ని అలాగే ఉంచుకొని మంచి చెప్పేవారి మీద అభ్యంతర పడ్డావా, అది నీకు క్షేమము కాదండి. ప్రభు యొద్దకు రా. ఈ అభ్యంతరాలన్నీ ఆయన తీసివేస్తాడు. ప్రభు మరణం గురించి అందరూ అభ్యంతర పడితే ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తే అభ్యంతరాలన్నీ ఏమయ్యాయి? పటాపంచలయ్యాయి. నువ్వు నేను అభ్యంతరాలు వచ్చినప్పుడు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, నీకున్న అభ్యంతరాలన్నీ తీరిపోవునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.